తిరుపతిలో అత్యంత ఘోరమైన ఘటన. ఒల్లూరు కాలనీకి చెందినటువంటి ఒక బాలికని చాక్లెట్ కొనిస్తాను అని చెప్పేసి ఒక సుశాంత్ అనే యువకుడు దుకాణం దగ్గరికి తీసుకెళ్ళి ఆ పాప తల్లిదండ్రుల కళ్ళు గప్పి తీసుకెళ్ళి చాక్లెట్ కొనిచ్చి తిరిగి ఇంటి దగ్గర వదలకుండా ఆ కుర్రవాడు పక్కనే ఉన్నటువంటి మురికి కాలువ లేకపోతే ముళ్ళ కంపల్లోకి పాడుబడ్డ భవనాల దగ్గరికి తీసుకెళ్ళి ఆ చిన్నారిని అత్యాచారం చేసి ఒక మురికి కాలువలో తొక్కి ఈ విషయం బయటకు వస్తుందని భయపడి మళ్ళీ ఆ పాపని మురికి కాలువలో తొక్కి చంపేశాడు. సాయంత్రం వరకు ఎదురు చూసిన తల్లిదండ్రులు ఈ పాప రాకపోవడంతో చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలన్నీ ఎతుకుతూ ఉంటే ఆ మురికి కాలువలో మృతదేహమై దొరికింది ఆ చిన్నారి. ఆ రోజున ఇదే రోజు ఏ విధంగా ప్రశ్నిస్తూ ఈ విధంగా మాట్లాడుతూ అరుచుకుంటూ ఒక పెను భూకంపంలాగా లేకపోతే ఒక ఉప్పెనలాగా పడి మాట్లాడుతూ ఉన్నారో మీరందరూ ఆ రోజు ఎందుకు మాట్లాడలేకపోయారు? ఆ చిన్నారి పాప మన పాప కదా అని మాట్లాడకుండా గమ్ముకున్నారా? నేనైతే ఖచ్చితంగా ఆ రోజు ప్రశ్నించా, నేనైతే వీడియో చేశా.